ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. కొందరు రథముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకం కొన్నిటిని బట్టి అతిశయపడడం మనం చూస్తాం. రాజుల కాలంలో ఆ కాలాన్ని బట్టి చూస్తే వారికి ఎక్కువ సైన్యం ఉంటే వారు వాటిని బట్టి అతిశయించటం, గర్వించటం లేదా గొప్పగా ఉండడం మనం చూస్తాం. ఒక రాజ్యానికి ఎక్కువ అశ్వాలు అంటే గుర్రాలు ఉంటే వాటిని బట్టి అతిశయించేవారు. మరొక రాజ్యానికి ఎక్కువ గజబలం అంటే ఏనుగులు ఉంటే వాటిని బట్టి వారు అతిశయించటం. మరొక రాజ్యానికి ఎక్కువ రథాలు ఉంటే వాటిని బట్టి వారు అతిశయించడం చూస్తాం. చిన్న బిడ్డలకి తమ యొక్క తల్లిదండ్రులను బట్టి వారు గొప్పగా ఉంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను బట్టి గొప్పగా ఉంటారు. ఒక భార్య తన మంచి భర్తను బట్టి గొప్పగా ఉంటుంది. ఒక భర్త తన మంచి భార్యను బట్టి గొప్పగా ఉంటాడు. ఇలా మనుషులు తమకు ఉన్న వాటిని బట్టి అతిశయపడతారు. నీకు ఉన్న వాటిని బట్టి, అది ఏదైనా దేనిని బట్టి అయినా సంతోషించటం మంచిది. సంతోషిస్తే పర్వాలేదు, కానీ గర్విస్తేనే ప్రమాదం. ఎవరికైనా తమకున్న దానిని బట్టి గర్విస్తే దేవునికి విరోధులమవుతాం. లేఖనములో ప్రభువారు అన్నారు, నేను అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపిస్తాను అని. ఎవరైనా తమకు ఉన్నదానిని బట్టి గర్విస్తే వారు దేవునిని, మనుషుల్ని లెక్కలేని తరంగా మాట్లాడడం కానీ ప్రవర్తించటం కానీ జరుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న దేనిని బట్టైనా గర్వించక నీకిచ్చిన వాటిని బట్టి, దేవుడు నీకిచ్చిన వాటిని బట్టి సంతోషించి అందరం కలిసి స్తుతించటం అనేది ఆశీర్వాదకరం. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీరు మాకిచ్చిన వాటిని బట్టి మేము గర్వించక స్తుతించి, మీరిచ్చిన వాటిని బట్టి సంతోషించి, మీకును మనుషులకు మేము సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ మీరు దీవించండి. వారిని, వారి కుటుంబాల్ని, వారికి కలిగినంతటిని మీరు దీవించండి. ఆ కుటుంబాల్లో చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భం లేని వారికి గర్భఫలంను దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. స్త్రీలు, పురుషుల్ని దీవించండి. వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, పొలాలు, పశువులు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.